అంత ఇంతలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా చాలా అద్భుతంగా తీశారు. బుచ్చిబాబు ఈ నడిపించిన కథా విధానం అంతా ఎక్సలెంట్గా ఉంది. కానీ ఒకటి చిన్నది, మామూలుగా లాజిక్ ఒకటి మిస్ అయింది. ఇందాక నేను ఎక్స్ప్రెస్ చేశాను. అది రామ్ చరణ్ ఏదైనా పెద్ద పొజిషన్లో పెట్టి అతనికి ఎలా వచ్చింది అనే దాంట్లో ఇది ఫ్లాష్ బ్యాక్ తీస్తుంటే ఇది అద్భుతంగా వచ్చేది. అతను ఎవరో ఫ్లాష్ బ్యాక్ చెప్పిన అతను కూడా చాలా అద్భుతంగా, అతనికి కూడా మంచి ప్రతి క్యారెక్టర్ అసలు బుచ్చిబాబు అద్భుతంగా ఎలివేట్ చేశాడు. అందులో రామ్ చరణ్ ఇందులో సినిమాలో పాత్రలు కనబడలేదు, మామూలుగా క్యారెక్టర్లే కనబడ్డా కానీ రామ్ చరణ్ XYZ అనే పేరులో పెద్ద అనే పేరే కనబడుతుంది. అది ఒక క్యారెక్టర్ని ఎలాగా వాళ్ళ విలేజ్ గురించి చేసిన ఫైట్లో ఈ కథ స్టోరీ కానీ దాంట్లో ఇంకా చిన్న ఇన్సిడెంట్స్ అవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఒకటి జనరల్గా ఇంత పెద్ద జరిగిన ఇన్సిడెంట్ని ఒక స్పోర్ట్స్ సంబంధించిన పర్సన్కి చెప్పడం దగ్గర ఎలా కన్విన్స్ చేస్తాడనేది జనరల్గా అది ఒక లాజిక్ క్వశ్చన్ అంతే. అది మేబీ జస్ట్ నథింగ్. కానీ దిష్టి పోవాలి కదా, ఈ సినిమాకి దిష్టి పోవాలంటే అది చిన్న పాయింట్ నా వైపు నుంచి. అంటే అంత బాగుందని చెప్పడం కాకుండా ఇది చిన్నది చెప్తున్నాను అంతే. సినిమాలో లాజిక్ మిస్ అయిందని అంటున్నారు. అది ఒక స్పోర్ట్స్ ఇంత పెద్ద జరిగిన దాన్ని ఎవరో చెప్తున్నప్పుడు ఓ స్పోర్ట్స్లో ఒక టాప్ పర్సన్కి ఇది తెలియకపోవడం అనేది అదొక్కటి చిన్నది మిస్ అవుతారు అంతే. అన్న గుద్దాలు ఉందన్న మూవీ అయితే ఉంది. మూవీ రామ్ చరణ్ అయితే గుద్ద తెగేసిండు అదొకండి, మీకు తెలియదు, క్రేజీ ఉంది మూవీ. జై రామ్ చరణ్ అన్న లైట్ అన్న వాడిని గుద్దాలు ఉంది, ఎంజాయ్ చేస్తారు. జాన్వీ కపూర్ అయితే క్రేజీ ఉంది, మూవీ మ్యాడ్ ఉంది అన్న. నేనైతే మూవీ చూడలే, ఇప్పుడు పోయి చూస్తున్నా, అయినా అయితే క్రేజీ ఉంది. గుద్ద తెగేస్తా అంట ఒకండి. అరే దొరకని అంటే ఎవరికి ఫరక్ పడుతుంది చెప్పు అన్న. మూవీ అయితే చెప్తున్నా, ఇప్పుడు పోయి చూస్తున్నా, నేను ఇంకా చూడలే. కానీ బాగలేదంటే మాత్రం లైట్ అన్న.